హలో అండి, ఇంత కష్టపడి ఏం చేస్తున్నావో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయాల్సిందే. డిసెంబర్ 15 తర్వాత నుంచి వేరుశనగ వేస్తారు మా వైపు. మేము డిసెంబర్ 31 వేస్తున్నాం. ఆ కింద పాము గిలగిలా కొట్టుకోవడం కనిపించిందా మీకు? దీన్ని రోటావేటర్ అంటారు అనుకుంటున్నాను. అంటే పొలం దున్నడానికి. నాకు పేర్లు సరిగా రావు వీటి గురించి. సో ఆ పాము మీకు ఇంకా కనిపిస్తూనే ఉండొచ్చు. అయితే ఇలాగా అదంతా కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా, అంటే పొడి పొడిగా మట్టిని దున్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరుశనగ ఎలా వేస్తారు అన్నది చూద్దాము. ప్రజెంట్ మన ట్రాక్టర్ అయితే ఇలా చేసేసింది. మరి ఆ పాము ఇక్కడ ఎక్కడుందో మనకైతే తెలీదు. సరే, అది కూడా వేరుశనగగా మారిపోతుంది, దాన్ని మనం తినేస్తాం. అలానే ఏటి ఒడ్డును కూడా మనము వేరుశనగ వేస్తున్నాం. అసలు చెప్పాలంటే ఇలాంటి ప్లేసే వీటికి మంచిదంట. ఎక్కువ నీళ్లు నిలబడకుండా, తడిగా లేకుండా, వేరు కూడా భూమిలోకి వెళ్ళడానికి ఈజీగా ఉండేలాంటి నేలైతే, అంటే పొడి పొడిగా ఉండే నేలైతే చాలా బాగా వస్తుందంట వేరుశనగ. అలానే దీనికి నీళ్లు కూడా ఎక్కువ పెట్టకూడదంట. అంటే ఇప్పుడు నేను ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాననే చెప్పొచ్చు ఈ ఫార్మింగ్ గురించి. అంటే నేను కొన్ని మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. ఇంకా చాలా ఉంది తెలుసుకోవాల్సింది. అంటే కొన్నిటికి నీళ్లు ఉండాలి, కొన్నిటికి నీళ్లు ఉండకూడదు, కొన్నిటికి గట్టిగా ఉండాలి సాయిల్, కొన్నిటికి చాలా మెత్తగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. సో వాటిలో కొన్ని అయితే ప్రజెంట్ ఇక్కడ చెక్క తోలడం అంటారు. అంటే భూమి మొత్తం ఎత్తుపల్లాలు లేకుండా నీట్గా చదునుగా ఉండడానికి ఇలా చేస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మీకు ఎద్దులంటే ఇష్టమా? ఎద్దుల బండి, ఎడ్లు అంటే నాకెందుకో తెలియదు కానీ ఎడ్లంటే చాలా నచ్చేస్తాయి. అవి అమాయకంగా ఉన్నట్లు, లేదంటే కష్టపడి పని చేయగలగడం, వీటన్నిటి వలన. కానీ వీటిని కొనాలన్నా, పెంచాలన్నా, పోషించాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని. వాటితో మనం ఎంత పని చేయించినా వాటి ఫుడ్ పెట్టడానికి కష్టమవుతుందంట. అంటే ఆ ఎద్దుల్ని మేపే ఆయన చెప్పాడు. సో అందుకని మీకు కూడా చెప్తున్నా. ఈ రోజుల్లో అంతా ట్రాక్టర్ వ్యవసాయం అయిపోతుంది కదా. ఇలాంటి చిన్న అంటే ప్రత్యేకంగా ఎద్దులు కావాల్సిన పనికి మాత్రమే వీళ్ళని పిలుస్తారు. మిగిలిన రోజుల్లో వాళ్ళు వాటిని మేపాలి కదా. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎద్దులతో వ్యవసాయం చేయించకపోవడమే బెస్ట్ అని. ఎందుకంటే వాటికి తిండి పెట్టలేక మనం బాధపడిన అవసరం లేదు, అవి మన కోసం అంత కష్టం చేయనవసరం లేదు. అవి కష్టపడేటప్పుడు కూడా మనకు కొంచెం బాధగానే ఉంటుంది కదా. అందుకని మెషిన్తో వర్క్ చేయడమే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇదైతే అందరికీ తెలిసిందే. నాగలి అంటారు, హలం అంటారు, హలధరుడు అంటే బలరాముడు అంటారు. ఇదంతా తెలిసిందే కదా. రాను రాను ఇది కూడా కనుమరుగు అయిపోవచ్చు అనుకుంటున్నాను. నాకు ఇక్కడ చూస్తుంటే కొత్తదిగా అనిపిస్తుంది. అంటే ఈ మధ్యనే తయారు చేయించినట్లు. అలా నాగలిని ఒక తాడు సహాయంతో కర్రకి కాడికి బాగా కట్టేశారు. ఇక దీన్ని పట్టుకొని, అంటే చిన్న పిడిలా ఉంది కదా యువతల, దాన్ని పట్టుకొని మనం ఎడ్లని తోలుతూ ఉంటే గీతలాగా పడిపోతుంది. ఆ గీతలో వేరుశనగ పప్పులు అయితే వేస్తారు. మొదట్లో నేనేమనుకున్నానంటే ఈ వీడియో అంతా కట్ చేసేద్దాం, జస్ట్ చెక్క తోలిన తర్వాత దాన్ని నాగలి తోలుతారు కదా, అది మాత్రమే పెడదాం అనుకున్నాను. కానీ ఈ కట్టే ప్రాసెస్ ఇది కూడా రికార్డ్ అయ్యి ఉంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది అన్న ఒక ఆలోచనతో దాన్ని కూడా మీకు చూపించాను. ఇప్పుడు మనకు చాలామంది మనుషులు వేస్తున్నారు. ఒకప్పుడైతే నేను, నాన్న, అమ్మ, ఇంకో పని ఆయన అంటే వెంకీ ఉన్నారు కదా ఆయన, ఆ తర్వాత ఎడ్ల బండి తోలే ఆయన, అంటే నలుగురం పప్పు వేస్తే ఆ ఒక్కైన ఎడ్ల బండి తోలేస్తే సరిపోయేది. కానీ ఈసారి మాత్రం చాలామంది జనాలు వచ్చారు. మా అమ్మతో సహా 5 మంది అయ్యారు. అంతమంది అనవసరం నిజానికి. కానీ రాను రాను జనాలు ఎలా అవుతున్నారంటే తక్కువ పని చేస్తున్నారు, ఎక్కువ మనుషులు చేస్తున్నారు. పర్లేదు, అలా కూడా మంచిదే అనుకుంటాను. నేనైతే ఈసారి ఏ పప్పు వేయలేదు. ఇక్కడ మీరు పప్పు చూసినట్లయితే మనం ఎలా అయితే కూరల్లో వేస్తామో అలానే వేసేసారు. నేను ఇంతకుముందు చూసినప్పుడు ఏంటంటే ఏదో ఒక ఎల్లో కలర్ పౌడర్ కలిపేది, ఎందుకంటే చీమలు పురుగులు తినకుండా అది మొలక వచ్చేదాకా అలానే ఉండడం కోసం. అయితే ఈసారి తీసుకురాలేదు, సో కలపలేదు, అందుకని అలానే వేసేసాము. అప్పటి నుంచి నాకు పెద్ద డౌట్ ఏంటంటే చీమలు తినేస్తాయా, అసలు ఈ పప్పు మొలుస్తుందా, లేదంటే చేసిన కష్టం ఇచ్చిన కూలి అంతా వేస్టా, ఏంటి ఇది అని చాలా టెన్షన్. సో చివరికి ఏంటంటే ఒక వారం 10 రోజుల తర్వాత నా టెన్షన్ని ఇది చేస్తూ చిన్న మొలకలైతే వచ్చాయి. ఇప్పుడు ఈ ఎద్దులు చూసారా, మామూలుగా అయితే మనం ఆ ఎద్దుల వెనకనే వెళ్ళిపోవాలా, అప్పుడు ఎద్దులు ఆగకుండా ఉంటాయి, పని చకచకా అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే చాలా స్లోగా వేయడం వలనో లేదంటే మరి దేని వలనో తెలియదు కానీ
ఎద్దల్ని చాలాసేపు ఆపారనమాట. అలా ఆపి 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 వీళ్ళు వేసి 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 అదేనండి షర్మిలక్క అంటారు కదా, పొడిచి 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 అని. అలాగా వీళ్ళు వేసిన దానికల్లా వేసి వేసి అని చెప్పాలి అంటే ఇక వేస్తూనే ఉంటాము. అయితే ఒక్కసారి చుట్టూ ఉన్న పచ్చటి ప్రకృతిని దీన్ని ఇలా చూస్తుంటే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, కానీ ఇందులో చాలా కష్టం కూడా దాగుంది. అంటే ఫిజికల్గా అయినా, ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, అది మొలక వస్తుందా రాదా, మొలక రాకపోతే ఏంటి పరిస్థితి, ఇదే. ఒకవేళ రాకుండా ఉంటే అప్పుడు ఎంత డిప్రెసింగ్గా అనిపిస్తుంది. ఇంకొకసారి వేసుకోలేక కాదు, ఇంత ప్లేస్కి ఎంత ఒక 5 కేజీల పప్పు వేశారనుకుందాం, ఆ 5 కేజీల పప్పు పోయిందన్నది బాధ కాదు, కానీ దాని మీద మనం పెట్టుకున్న హోప్స్ అలాంటివి చాలా ఉంటాయి. ఇంకా కరెక్ట్గా వర్షాలు వచ్చేయడం. ఈ వేరుశనగకైతే వర్షం వచ్చి నీళ్లు నిండిపోతే కింద కాయలన్నవి సరిగా రావు, అవి కలర్ చేంజ్ అయిపోవడం, అవి పాడైపోవడం ఇదంతా ఉంటుంది. కాబట్టి ఒక రోజుతో అయిపోయే పని కాదు కదా, అందుకే కష్టం అంటున్నాను. కష్టాన్నైనా చాలా ఈజీగా భరించే ఈ రైతులందరూ ఉన్నారే, వీళ్ళందరికీ నిజంగానే చేతులెత్తి మొక్కాల్సిందే. నెక్స్ట్ అంత పెద్ద దాంట్లో మధ్యలోకి కట్టలు కట్టలుగా చేశారు. వాటి మీద మనం టమాటా మొక్కలు అవి ఇవి కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కింద పాదిలో ఏదైతే పిచ్చి పిచ్చిగా ఉందో దాన్ని మరొకసారి నాగలి అనుకుంటాను దాన్ని ఇలాగా దున్నేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ ఏరియాలో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న గుడిసె, దాని ముందు అందమైన పూల చెట్లు, వెనకాల కొంచెం పొడవుగా పెరిగే చెట్లు, ఇవన్నీ వేసి ఆ ఏటి ఒడ్డున ఉండాలి అన్నది నాకు ఎప్పటి నుంచో ఆశ. కానీ మనం ఆశపడ్డట్టు తీరవు కదా, అందుకని ఏదో జరుగుతూ ఉంది. కనీసం ఈ ప్లేస్లో ఇలా ఉండి వీడియో రికార్డ్ చేసే అంత అదృష్టమైన దొరికినందుకు సంతోషపడదాం అనుకుంటున్నాను. అయితే నేను చెప్పాను కదా ఒక ప్లాన్, ఒక చిన్న కుటీరాన్ని అక్కడ ఊహించి ఆ ముందంతా చెట్లు, ఉయ్యాల, అలానే బావి ఇవన్నీ ఉంటే ఎలా ఉంటుంది, మీకేమనిపిస్తుంది? మీకు అలా ఉండడం ఇష్టమా? అయితే కామెంట్ చేసేయండి. ఇక ఆ తర్వాత రోజు నుంచి కోళ్ళు కుక్కలు అన్నీ ఇక్కడే. అంటే మెత్తగా ఉంది కదా మట్టి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకైనా సరే పడుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకని ఈ కోళ్ళు కుక్కలు అన్నీ ఇక్కడే. ఇక ఎప్పుడు చూస్తే అప్పుడు వీటిని తరమడం చేయడం చేశాము. ఇవి కానీ పాడు చేయకుండా ఉంటే ఇక్కడ ఇంకా చాలా బాగా వచ్చేది ఆ పప్పు, అంటే మొక్కలు. ఇవి తినేయడం పాడు చేయడం వల్ల కొన్ని చచ్చిపోయినాయి. సో ఏదేమైనా పర్లేదు, అసలే రావు అనుకుని ఇంట్లో వాళ్ళందరం బాధపడ్డాం, భయపడ్డాం. అంటే ఏదో చైనా పప్పు అంట, కొత్త పప్పు మార్చాము, అది కూడా బయట వాళ్ళు తెప్పిస్తే వేసాము కాబట్టి వస్తుందో రాదో, మనమే వెళ్ళి పప్పు తీసుకొని వేసుకుంటే బాగుండు, ఇలా అంతా రకరకాల ఆలోచనలు. వాటన్నిటికీ చెక్ పెడుతూ ఇవైతే వచ్చేసాయి, పచ్చపచ్చగా అక్కడక్కడ కనిపించాయి. అమ్మయ్య బ్రతికిపోయాం అనుకున్నాం, కానీ అంత మంచిగా రాలేదు, అలా అని రాకుండా పోలేదు. అసలు చివర పంట తీసేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఇలా అంటే మనం మాట్లాడుకున్నాం కదా వేరుశనగకి నీరు ఎక్కువ అవసరం లేదని, అందుకని మొలకొచ్చేదాకా ఎలాంటి నీళ్లు పెట్టలేదు. ఆ తర్వాత ఒక వారం రోజులు లేదా 10 రోజులకి ఇలాగా ఫస్ట్ టైం వాటర్ అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 10-15 రోజులు ఎలాంటి తడి చేయనవసరం లేదు. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. అసలు ఇవి మొలకు వస్తాయా రావా అని నేను బాధపడ్డాను అని చెప్పాను కదా. అసలు ఎంత బాధపడ్డానంటే అవి నీళ్లు లేక ఎండిపోతున్నాయేమో అని చెప్పేసి వాటికి నీళ్లు జల్లాను. అంటే ఎన్ని రోజులు చూసినా అవి మొలక రాకపోతే నీళ్ళు అవసరం ఉండుంటాయి, అందుకని మనం ఖచ్చితంగా చల్లాలి పెట్టాలి అనేసి ఇలా అంతా పట్టేసా. అలా నీరు పైనే పట్టాలి, అది కూడా బాగా డీప్గా వెళ్ళిపోయి నిలవ ఉన్నట్టు అయిపోకూడదు, ఊరికే తడి పొడిగా చల్లాలి. నెక్స్ట్ అదే ఫ్లోలో మనం ఆ పక్కనే ఉన్న గడ్డికి కూడా యూరియా అయితే వేసేసాము. చెప్పాను కదా పొలం పని చేయడం చాలా సరదాగా ఉంటుంది పాములు లేకపోతే. ఇక నెక్స్ట్ తవ్వాటం అంటారు, 2 సార్లు తవ్వించారు. అంటే వేరు కిందకి దిగడానికి ఫ్రీగా, ఆ వేరుకి ఎక్కువ కాయలు కాయడానికి. అలాగా నీరు పెట్టి ఆరిన తర్వాత ఒకసారి తవ్వారు. సెకండ్ టైం కూడా నీళ్లు పెట్టామన్నాం కదా, ఆ తర్వాత జిప్సం వేసి ఇంకొకసారి నీళ్లు పెట్టారు. ఈ సెకండ్ టైం నీళ్లు వేసేటప్పుడే నేను ఉండి చూసుకోవాల్సి వచ్చింది. ఎలాగో చూసుకుంటున్నాం కదా అని దాన్ని రికార్డ్ చేసే వీడియో.
సో ఇదండి, ఇలా చిన్న చిన్న చెట్లుగా ఉన్నప్పుడు వీటికి నీళ్లు పెట్టడం ఎలా అనిపిస్తుంది. నేను దీని మీద ఎక్కువ ఖర్చు పెట్టకపోయినప్పటికీ మంచిగా వస్తే బాగుండు, మంచిగా రావాలి అంటే అవి బ్రతకాలి, వాటి నుంచి కాయలు ఎన్ని వస్తాయి, ఎంత నూనె తాగుతాం అన్నది పక్కన పెట్టేస్తే అవి ముందు బ్రతకాలి, పచ్చగా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అని ఆలోచిస్తూనే ఉంటాను. మీరు అలాంటి వాళ్ళే కదా. ఇక ఈ వేరుశనగ నుంచి అంటే ఇప్పటి వరకు అందరికీ కూలీకి అక్కడ పెట్టిన ఖర్చుకి వాటి విత్తనానికి వీటికి వాటికి దాదాపు 10,000 పైనే అయ్యింది అని చెప్పారు. మరి 10,000 పంట కూడా రాకపోతే ఇక రైతు నష్టపోతారు కదా. నేనేమనుకుంటున్నానంటే చాలా తక్కువకి కాయలు అమ్మేయకుండా ఆయిల్ తీసి పెట్టి మనమే వాడుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో కుకింగ్ ఆయిల్ కూడా యానిమల్ ఫ్యాట్ అని చెప్తున్నారు. ఏమో మనకు తెలియకుండా తాగేసి అయ్యో అదా మనం తాగిందని ఫ్యూచర్లో బాధపడడం కంటే, ఇంత మంచి పంట వేసుకొని దాన్ని వేరే వాళ్ళకి తక్కువ రేట్కి ఇచ్చేయడం కంటే కొంచెంలో కొంచెం దాన్ని ఆయిల్గా చేసుకొని మనం వాడుకోవడమే బెస్ట్ కదా అనిపిస్తుంది. మరి చూడాలి అసలు ఎంత పంట వస్తుంది, ఎన్ని కాయలు వస్తాయి, ఎన్ని గింజలు వస్తాయి ఏంటి అని. ఇక ఇలా చేసే చాలా పంటని పాడు చేసింది మార్లీ దీని ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ కొట్టేసుకోవడం, ఇలా పడుకోవడం, గెలికేయడం, పోవడం, అంతా పొలంలో అంతా దిగి తిరిగి అలిసిపోయాడు మార్లీగాడు. ఇదండి విషయం. ఎలా అనిపిస్తుంది మా పొలం వీడియోలు? నాకైతే వీడియో చూసినప్పుడే కాదు, ఆ పని చేసినప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎండకి పని చేసి చెమట పడుతుంది. ఆ చెమట మీద మనం చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని కాసిన్ని గొంతులో పోసుకుంటాం. ఆ చల్లటి నీటితో కడుక్కున్న వెంటనే చల్లటి గాలి తగిలి ఇంకా చల్లగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు ముఖ్యంగా ఇలాంటి న్యాచురల్ ఎక్స్పీరియన్స్కి దూరంగా ఉంటున్నారు. ఎంతసేపు ఆ వెబ్ సిరీస్ వాటిల్లో చంపడాలు, చావడాలు, రక్తాలు, కొట్టుకోవడాలు ఇవే కాబట్టి వాటిని చూసి మైండ్ కూడా అంతే ఉంటున్నట్టుంది. ఎందుకంటే ఇక్కడ ఒక చెట్టు చచ్చిపోతే అనుకోకుండా అయినా ఎంత బాధ కలుగుతుంది, ఒక విత్తనం మొలకెత్తకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. సో అదంతా పోయిందనమాట. సో నిజానికి దూరంగా అబద్ధానికి అతి దగ్గర బ్రతుకుతున్నాం కాబట్టి అబద్ధాన్ని నిజం అనుకుని అదే జీవితం అనుకుని బ్రతికేస్తూ ఉన్నాం. ఏదో ఎక్కువ మాట్లాడేస్తున్నాను కదా. ఓకే ఇక్కడికి ఆపేస్తాను. అయితే మీరు మాత్రం ఈ ఆకుల డైరెక్షన్ చూడండి. సూర్యుడు ఎటు తిరిగితే ఆకులు అట్లా తిరుగుతున్నాయి కదా. దీన్ని ఇలా రికార్డ్ చేయగలగడం నాకు సంతోషంగా ఉంది. అయితే పంట ఎంత వస్తుందో పార్ట్ 2 వీడియోలో చూసేద్దాం.